ఫ్యాటీ లివర్ ఈ మాట అంటే అందరికీ భయమే. అసలు ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, అది ఎవరిలో వస్తుంది అన్నది ఈ రోజు మనం తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ తేజస్విని, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, మహబూబ్ నగర్. ఎప్పుడైతే లివర్లో కొవ్వు శాతం 5% కన్నా ఎక్కువ అవుతుందో ఆ కండిషన్ ని మనం ఫ్యాటీ లివర్ అని అంటాం అనమాట. ఈ ఫ్యాటీ లివర్ యూజువల్ గా మనము షుగర్ అంటే డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ లో కానీ, ఓవర్ వెయిట్ ఒబేస్ ఉన్న పేషెంట్స్ లో కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఫిజికల్ యాక్టివిటీ తక్కువ చేసే పేషెంట్స్ లో కానీ, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అలవాట్లు ఉన్న పేషెంట్స్ తో కానీ, మరియు జంక్ ఫుడ్ అండ్ హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకునే పేషెంట్స్లో కానీ చూస్తాం. ఒకవేళ ఈ కారణాలన్నీ లేకుండా కూడా కొంతమంది పేషెంట్స్కి ఫ్యాటీ లివర్ ఉండొచ్చు. ఈ ఫ్యాటీ లివర్ గురించి భయపడాలా అంటే ఆన్సర్ అయితే డెఫినెట్లీ ఎస్ అండి. ఫ్యాటీ లివర్ అది అక్యూములేట్ అయిన ఫ్యాట్ పర్సంటేజ్ బట్టి మనకి 3 గ్రేడ్స్గా డివైడ్ చేస్తారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనమాట. ఈ ఫ్యాటీ లివర్ని కనుక మనం సరిగ్గా అడ్రస్ చేయకపోతే మనకి లివర్ అనేది గట్టిపడడం స్టార్ట్ అయింది. ఆ కండిషన్ని మనం ఫైబ్రోసిస్ అన్నట్టు అంటాం. దీన్ని మనం ఇంకా నెగ్లెక్ట్ చేస్తే లివర్ అనేది ష్రింక్ అయిపోయి దాని పనితనం అంటే కంప్లీట్గా లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ అనమాట. ఆ కండిషన్ని మనం సిర్రోసిస్ అన్నట్టు అంటాం. ఈ కండిషన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ ఫ్యాటీ లివర్ మరియు ఈ ఫైబ్రోసిస్ స్టేజ్ని మనం తొందరగా ఇంటర్వ్యూన్ అయితే రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ లివర్ ఎప్పుడైతే సిర్రోసిస్ స్టేజ్లోకి ఎంటర్ అయిపోతే అది మళ్ళీ కంప్లీట్గా ఇర్రివర్సిబుల్ అయిపోతుంది అనమాట. అందుకే ఎర్లీ డిటెక్షన్ and treatment of fatty liver is very much essential and crucial. Thank you.